మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, నేను మీ దిలీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ గోపాల్ వర్మ వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా స్టార్స్ మీద కామెంట్స్ ఇస్తున్నారు. అసలు ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఎవరిని అన్నారు? ఎవరిని ఉద్దేశించి అలా మాట్లాడేది? రామ్ గోపాల్ వర్మ గారు గతంలో చూడండి, హర్రర్, లవ్, రొమాంటిక్, ఇంకా అన్ని ఎందుకు కలడం లేనట్టు అన్ని భాషల్లో, అన్ని సినిమాల్లో, అన్ని క్యారెక్టర్స్ సైతం కొత్త కొత్త మందిని ఇంట్రొడ్యూస్ చేసి కొత్త కొత్త డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీతో ఆయన ఒక హైప్ బ్రాండ్ క్రియేట్ చేసి పెట్టేసుకున్నారు ఆయన అన్ని ఇండస్ట్రీస్ లో. సరే, ఇక్కడ బాగా తర్వాత కాలంలో రామ్ గోపాల్ వర్మ ఎవరి గురించి మాట్లాడినా ఏం మాట్లాడినా వివాదాల్లోకి వెళ్తుంటారు. తాజాగా ఇప్పుడు ఈయన రజనీకాంత్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కూడా మాట్లాడారు. నెక్స్ట్ బాలీవుడ్ బిగ్ బి అయిన అమితాబ్ బచ్చన్ గారిని ఉద్దేశించి మాట్లాడడం కూడా జరిగింది రామ్ గోపాల్ వర్మ గారు. అసలు ఏమన్నారు? ఎందుకంటే అమితాబ్ బచ్చన్ అప్పట్లో 90s లో 80s లో ఆయన సూపర్ స్టార్. ఇంకా బాలీవుడ్ లో ఆయన, ధర్మేంద్ర గారు, ఇంకా ఎవరైతే ఉన్నారో అప్పట్లో అందరూ పెద్ద పెద్ద స్టార్. సో ఇలాంటి టైంలో అమితాబ్ బచ్చన్ గారికి అనారోగ్యంతో కొన్నాళ్ళు 5 ఏళ్ళు సినిమాలు చేయలేదు. తర్వాత మృత్యుదట్ సినిమాతో కంబ్యాక్ అయ్యి వరుసగా దూసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఆయన అక్కడ స్టార్డమ్ క్రియేట్ చేశారు. అదే క్రమంలో ఇప్పుడు చిరంజీవి గారు కూడా, ఇక్కడ తెలుగులో చిరంజీవి గారు, తమిళ్లో రజనీకాంత్ గారు, బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ గారు, వాళ్ళందరూ అదృష్టం కాలం కలిసి వచ్చి వాళ్ళు అయ్యారు. కానీ ప్రజల నుంచి ఆదరణతో పాటు వాళ్ళ కృషి అంతలా లేదని ఈయన మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది రామ్ గోపాల్ వర్మ. అంటే వాళ్ళు ఇప్పుడు ఒక వ్యక్తి లేని క్రమంలో ఇంకో వ్యక్తి వచ్చి నటిస్తే ఎలా స్టార్ అవుతారో అలా అయిన వాళ్ళే స్టార్స్ అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఎవరు ఎలా ఎదిగారో, ఎవరు ఎలా వెళ్ళారో అందరికీ తెలుసు కదా రామ్ గోపాల్ వర్మ గారు. ఎందుకు మీరు ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారని నెట్టింట్లో నెటిజన్స్ అయితే తెగ ఫైర్ అవుతారు ఈయన మీద. అంటే రజనీకాంత్ గారిని కూడా ఉద్దేశించి మాట్లాడారు. అంటే ఇప్పుడు ఈయన అమితాబ్ బచ్చన్ గారిని పొగిడారా, రజనీకాంత్ చిరంజీవి గారిని ఏమైనా విమర్శించారా అనేది ఒక ప్రశ్నార్థకరంగా అయితే మారిపోయింది. కానీ ఒక దర్శకుడుగా హీరో ఎలాంటి వారు, వాళ్ళ పాత్రలు ఎలాంటివి ఉంటే వాళ్ళు ఎలా చేస్తారు, ఎదుగుతారు, నెక్స్ట్ వాళ్ళ నటన, అవి చెప్పడంలో తప్పులేదు. కానీ ప్రతిసారి నా వివాదాల్లోకి వెళ్ళిపోతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్లు చేస్తుంటారు రామ్ గోపాల్ వర్మ. ఇలాంటి క్రమంలో అమితాబ్ బచ్చన్ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ అటు చిరంజీవిని, రజనీకాంత్ గురించి కూడా ఆయన ప్రస్తావించడం అయితే జరిగింది. సో ఈయన ఏం చెప్తున్నాడంటే, ఏదో కాలం కలిసి వచ్చి స్టార్స్ అయిపోయారు, కానీ అంతలా నటన వాళ్ళు అంతలా ఉండదన్నట్టుగా ఈయన మాట్లాడడం అయితే జరిగింది. మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని ఫ్యాన్స్ అయితే మీకు డిమాండ్ అయితే చేస్తున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ అంత పెద్ద సెన్సేషనల్ డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మ గారు అలా మాట్లాడడం తగదని వాళ్ళ అభిప్రాయాలు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రజలారా, రామ్ గోపాల్ వర్మ గారు ఈసారైనా ఇకపైన జాగ్రత్తగా మాట్లాడారని హీరో ఫ్యాన్స్ వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి, మీకేమనిపిస్తుంది? నిజంగా ఈయన కావాలని అలా మాట్లాడుతున్నారు, లేదా ఉద్దేశపూర్వకంగా తెలిసి తెలియక అలా మాట్లాడుతున్నారు? మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్ చూస్తూ ఉన్నాను.